A very good morning, good afternoon, good evening, guys. So, hopefully, ఈ లెక్చర్లో మనం రిమైనింగ్ పార్ట్ అంతా కవర్ చేస్తాము. క్లియర్. సో ఎస్టర్డేస్ క్లాస్ మనం కంటిన్యూ చేస్తున్నాము. నిన్న మనం స్పెషల్ క్లాస్ ఆన్ గాంధీ గారు తీసుకున్నాము. ఈ రోజు తిలక్ గారిని కొంచెం స్టడీ చేద్దాం. దాని తర్వాత ఎలా ఇండియాలో కమ్యూనిజం స్ప్రెడ్ అయింది, ప్లస్ ఇండియాలో రివల్యూషనరీ యాక్ట్స్ ఇంపార్టెంట్ ఏంటి. క్లియర్. ఓకే. సో తిలక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1907లో మీకు ఆల్రెడీ ఒక ఈవెంట్ చెప్పాను. ఏంటది? ద సూరత్ స్ప్లిట్. కాంగ్రెస్లో ఒక డివిజన్ అయింది. ఎక్స్ట్రీమిస్ట్ ఒక పక్క, మోడరేట్స్ ఒక పక్క. ఇది మీకు తెలిసిందే. సో తిలక్ గారు ఎక్కడ ఉన్నారు? ఎక్స్ట్రీమిస్ట్ పక్కన ఉన్నారు. క్లియర్. డన్. ఓకే. సో ఇప్పుడు ఈయన ఫస్ట్ రిమెంబర్, ఈయన ఎప్పుడు చనిపోయారు అంటే, ఎప్పుడు ఇండియా నుంచి హీ వాజ్ హిజ్ నేమ్ వ్యానిష్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఆయన చనిపోవడం జరిగింది 1920లో తిలక్ గారు. క్లియర్. రిమెంబర్ దిస్, ఎందుకంటే క్వశ్చన్స్ ఒకవేళ వస్తే, ఓకే తిలక్ గారు ఈ పార్టీని ఫామ్ చేశారు 1930లో, అయ్యా 1930లో ఆయన బతికలేరు, ఆయన చనిపోయారు. క్లియర్. 1920లో చనిపోయారు. సో ఫస్ట్ పాయింట్, తిలక్ గారు వాజ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఫర్గ్యూసన్ కాలేజ్. ఎక్కడ ఓపెన్ అయింది ఇది? పూణేలో ఓపెన్ అయింది. క్లియర్. ఓకే. సో ఆయనకి చాలా పెద్ద ఫేమస్ స్లోగన్ ఉంది. స్వరాజ్ నా జన్మసిద్ధ అధికారం, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్. అది నాకు కావాలి, ఐ షెల్ హ్యావ్ ఇట్. ఓకే. క్లియర్. ఓకే. మూడో పాయింట్, తిలక్ గారు న్యూస్ పేపర్స్ రాసేవారు. ఏంటని పేరు? కేసరి ఒకటి, కేసరి అండ్ మహారథ. ఇది మహారథానో మరాఠానో, కొన్ని పుస్తకాలు మరాఠా రాస్తారు, కొన్ని పుస్తకాలు మహారథా రాస్తారు. కానీ మనకు ఆ కాంట్రవర్సీ వద్దు. రిమెంబర్, ఈ పేరు కూడా ఇతందే, ఈ పేరు కూడా ఇతందే. ఓకే. డన్. ఖతం హో గయా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఈయన 8 months జైలుకి వెళ్ళారు. క్వశ్చన్, ఎన్ని మంత్స్ వెళ్ళారో ఇంపార్టెంట్ కాదు, ఎందుకు వెళ్ళారో జైలుకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు సార్? ఈయన మీద ఛార్జెస్ వేశారు దట్ మీరు కావాలని ఒక మర్డర్ని ఇన్సైట్మెంట్ చేశారు. ఇన్సైట్మెంట్ టు అ మర్డర్ అంటే నువ్వు మర్డర్ చేయని ప్రోత్సహించారు అనమాట. ఎవరికి? చాపేకర్ బ్రదర్స్కి. ఈ చాపేకర్ బ్రదర్స్ ఎవరు? ఇది ఎవరు అనేది మనం రివల్యూషనరీ యాక్ట్లో చదువుతాం. క్లియర్. ఓకే. రిమెంబర్, ఈ చాపేకర్ బ్రదర్స్ ఒకరిని చంపారు, ఒక బ్రిటిష్ అఫీషియల్ని. దట్ వాజ్ ద ఫస్ట్ యాక్ట్ ఆఫ్ రివల్యూషన్ ఆర్ ఫస్ట్ రివల్యూషనరీ యాక్ట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ. 1890, ఒక వినండి, చిన్న స్టోరీ చెప్తాను. 1897లో ప్లేగ్ చాలా ఎక్కువగా ఉంది. ప్లేగ్ అనేది ఒక ఎపిడమిక్, కరోనా లాంటిది. ప్లేగ్ అనేది ఒక ఎపిడమిక్, కరోనా లాంటిది. క్లియర్. సో ఆ ప్లేగ్ వల్ల చాలా మంది, చాలా అంటే చాలా ఇండియన్స్, మళ్ళీ బ్రిటిషర్స్ చనిపోతున్నారు. సో ఒక్కసారి ఆ బాడీ చచ్చిపోయిన తర్వాత ప్లేగ్ వల్ల ఆ బాడీని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేవారు కాదు ఇండియన్స్కి. ఎందుకంటే అది మళ్ళా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అంటే కొన్ని చనిపోయిన తర్వాత ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా బాడీకి. కొన్ని బాడీస్కి రెస్పెక్ట్ లేకుండా ఇసిరేస్తున్నారు మట్టి లోపల, నీళ్ళ లోపల. అంటే చాపేకర్ బ్రదర్స్ ఒక రిలేటివ్స్ని కూడా అలాగే డిస్రెస్పెక్ట్ చేశారనమాట. దానివల్ల చాపేకర్ బ్రదర్స్ వెళ్ళి ఆ పూనాలో ఉన్న ప్లేగ్ కమిషనర్ని చంపేశారు. మీకు అర్థమైందా? క్లియర్. సో దాని గురించి, అయ్యా తిలక్ గారు ఇలా చేయడానికి మీరే వీళ్ళని ఇన్స్పైర్ చేశారు, మీ పుస్తకాల వల్లే, మీ న్యూస్ పేపర్స్ వల్లే ఈయన ఇలా చేశారు అని తిలక్ గారిని 8 months జైల్లో వేశారు. మీకు అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మళ్ళా ఈయన 6 years జైలుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు?
ఇది ఎప్పుడు వెళ్ళారు సార్? ఇది 1908 టు 1914 వెళ్తారు. ఎందుకు సార్ వెళ్ళారు? బికాస్ ఈయన మళ్ళీ ఆర్టికల్ రాశారు. ఈయనకి దొరద ఎక్కువ ఉండేది. హీ ఆల్వేస్ ట్రై టు పించ్ ద బ్రిటిషర్స్. అది మంచిదే అయింది. దట్ ప్రూవ్డ్ అస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. బట్ ఆర్టికల్లో ఏంటి రాశారు ఈసారి డిఫెండ్ చేశారు ఇంకో రివల్యూషనరీస్కి. ఆయన పేరు ప్రఫుల్ల చాకి ప్లస్ ఖుదీరామ్ బోస్. ఇదంతా నోట్స్లో రాసింది, వరి అవ్వకండి. వీళ్ళెవరు, ఏం చేశారు అనేది మనం రివల్యూషనరీ యాక్ట్స్లో చూస్తాం. అందుకే దీని తర్వాత నేను ఈ యాక్ట్ పెట్టేశాను, ఈ క్లాస్ పెట్టేశాను. క్లియర్? సో మళ్ళీ ఈయన ఆర్టికల్లో ప్రఫుల్ల చాకి ఖుదీరామ్ బోస్ని ఈయన సపోర్ట్ చేశారు. మీకు అర్థమవుతుందా? క్లియర్? సో 1907లో ఈయన విడిపోయారు కదా. 1916లో మీకు మొన్న క్లాస్లో చెప్పాను, 1916లో రెండు మంచి విషయాలు అయ్యాయి. లక్నో ప్యాక్ట్, లక్నో మర్జర్. లక్నో ప్యాక్ట్, లక్నో మర్జర్. క్లియర్? సో మళ్ళా ఒకసారి తిలక్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాయిన్ చేశారు. క్లియర్? ఓకే ఓకే. ఒక విచిత్రమైన పాయింట్ తిలక్ గారి కోసం ఏంటంటే, హీ వాజ్ అగేన్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. హీ వాజ్ అగేన్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఈయన ఎటువంటి వ్యక్తి అయితే అదే పాత ఆలోచనలు, అంటే పాత అంటే నాట్ దాట్ ఓల్డ్, ట్రెడిషనల్ ఫీలింగ్, మా ఇండియన్ ఒక ఫీలింగ్ ఉండాలి కదా, అలాంటి ఫీలింగ్ ఉండేది. ఇండస్ట్రియలైజేషన్, అగేన్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. క్లియర్? ఈయన వల్లే ఈరోజు గణేష్ చవితి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అంత హుషారుగా, అంత అషామాషిగా. సో అంటే గణేష్ చవితి ఈరోజు అంతగా ఫేమస్గా సెలబ్రేట్ చేయడానికి కారణం తిలక్ గారు. తిలక్ గారు గణేష్ పూజ. క్లియర్? ఓకే, డన్. ఎనీ డౌట్స్? ఈ న్యూస్ పేపర్స్ గుర్తుంచుకోండి, ఈయన లోగో ఈయన స్లోగన్ గుర్తుంచుకోండి, ఫర్గ్యూసన్ కాలేజ్ గుర్తుంచుకోండి. 8 months జైలుకి వెళ్ళారు, 6 years జైలుకి వెళ్ళారు. 8 months ఎందుకు, 6 years ఎందుకు, ఈ రెండు కూడా గుర్తుండాలి. క్లియర్? 9th పాయింట్ రాసుకోండి. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఇండియనైజ్డ్ ఎడ్యుకేషన్. మీకు అర్థమవుతుందా? డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలో మరి ఇంగ్లీష్ మరియు బ్రిటిషర్ యొక్క ఎడ్యుకేషన్ ఉండదు. ఇక్కడ మా ఎడ్యుకేషన్ ఉంటుంది, అవర్ ఎడ్యుకేషన్. క్లియర్? ఎవరెవరు తెచ్చారు సార్ ఇది? గోపాల గణేష్ అగర్కర్, విఎస్ చిప్లుంకర్ అండ్ తిలక్ గారు, బాల గంగాధర్ తిలక్ గారు. క్లియర్? ఓకే. 19 యూ కెన్ సే దట్ 1916లో ఈయన అది హోమ్ రూల్ మొదలు పెట్టారు. హోమ్ రూల్ లీగ్. క్లియర్? ఓకే. నేను మళ్ళా చెప్తున్నాను, 1916లో ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అయింది. లక్నో ప్యాక్ట్ ఒకటి, లక్నో మర్జర్ ఒకటి. లక్నో ప్యాక్ట్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఒకసారి మళ్ళా కలిశారు. కలిసి పలుకుదాం, కలిసి నడుద్దాం, భారత్ మాతాకి జై. కానీ లక్నో మర్జర్లో ఎక్స్ట్రీమిస్ట్ మరియు మోడరేట్స్ మళ్ళా కలిశారు ఒకసారి. క్లియర్? ఓకే. నౌ లెట్ us స్టడీ revolutionary movements or militant acts. Revolutionary acts. మీకు ముందే చెప్పాను, ఫస్ట్ రివల్యూషనరీ యాక్ట్ ఇన్ మోడర్న్ ఇండియా వాజ్ బై చాపేకర్ బ్రదర్స్. అది ఎందుకు జరిగిందో కూడా మీకు చెప్పాను. ప్లేగ్ కమిషన్ వల్ల. ఆ ప్లేగ్ కమిషన్ కొన్ని బాడీస్ని డిస్రెస్పెక్ట్ చేశాయి, దానివల్ల ప్లేగ్ కమిషన్ని ఈ చాపేకర్ బ్రదర్స్ చంపేశారు, గన్ షాట్తో చంపేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 1897లో జరిగింది. క్లియర్? ఓకే, డన్. సెకండ్, అలీపూర్ కాన్స్పిరసీ కేస్. థర్డ్, నాసిక్ కాన్స్పిరసీ కేస్. అలీపూర్ కాన్స్పిరసీ కేస్, థర్డ్ నాసిక్ కాన్స్పిరసీ కేస్. ఇది బెంగాల్లో జరిగింది, ఇది ముంబైలో జరిగింది. ఏదైనా బెంగాల్ బ్రాంచ్ ముంబైలో ఉండేది. వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసి ఇలా ప్లాన్ చేశారు. అలీపూర్ కాన్స్పిరసీ కేస్, నాసిక్ కాన్స్పిరసీ కేస్. ఇది 1908లో అయింది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది 1909లో అయింది. సింపుల్. ఓకే. ఇది ఎవరు చేశారు సార్? బై అనుశీలన్ సమితి. అనుశీలన్ సమితి ఒక రివల్యూషనరీ ఆర్గనైజేషన్.
ఎలాగైతే హిందుస్థాన్ సోషల్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ ఉందో ఇది కూడా ఇలాంటిదే. అనుశీలన్ సమితి, అనుశీలన్ సమితి. ఇది ఎవరు తెచ్చారు అనుశీలన్ సమితి? అనుశీలన్ సమితి ఒక్కరు తేలేదు, ఇద్దరు తేలేదు, ఒక 10 మంది తెచ్చుంటారు. కానీ ఈ అలీపూర్ కాన్స్పిరసీ కేసుని ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? ఇది అరబిందో ఘోష్ అండ్ బరీంద్ర ఘోష్. అరబిందో ఘోష్ అండ్ బరీంద్ర ఘోష్. ఓకే, క్లియర్? అలీపూర్ కాన్స్పిరసీ కేసులో ఇంకా ఇంకొన్ని పేర్లు ఉంటాయి. ఏంటి సార్ అవి? ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్. మీకు ఇప్పుడు చెప్పాను కదా, 8 years జైలుకి వెళ్ళారు ఈయన. ఎవరు? 6 years, సారీ. తిలక్ గారు దేనికోసం డిఫెండ్ చేశారు? ఎవరిని డిఫెండ్ చేశారు? ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్. సో వాళ్ళు ఇక్కడే వస్తారు. అలీపూర్ కాన్స్పిరసీ కేసులో ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్, వీళ్ళు నలుగురు పేర్లు వస్తాయి యాక్చువల్గా ఈ కేసులో. ఏం చేశారు? రెవల్యూషనరీ యాక్ట్ చేశారు, బాంబ్ బ్లాస్ట్లు చేశారు, గన్ షూటింగ్ చేశారు, ఇవన్నీ చేశారు. ఎక్కడ? కలకత్తా ఏరియాలో, బెంగాల్ ఏరియాలో, 1908. క్లియర్? ప్రఫుల్ల చాకి గారికి అయితే సజాయ మౌత్ ఇచ్చారు, అంటే టు బి హ్యాంగ్డ్ టిల్ డెత్. ఖుదీరామ్ బోస్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోయారు. అరబిందో ఘోష్కి అయితే 6 years జైలు వేశారు. బరీంద్ర ఘోష్కి అయితే ఏకంగా అండమాన్ నికోబార్ పంపించేశారు. బాబు నువ్వు అక్కడే ఉండు, నీ ఇక్కడ పని లేదనేసి. అర్థమైందా? అయితే సార్ నాసిక్ కాన్స్పిరసీ కేసులో ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాసిక్ కాన్స్పిరసీ కేసు ఎవరు చేశారు? బై అభినవ్ భారత్. ఎలాగైతే ఇక్కడ అనుశీలన్ సమితి అనే ఆర్గనైజేషన్ చేసిందో ఇక్కడ అభినవ్ భారత్ అనే ఆర్గనైజేషన్ చేసింది. అభినవ్ భారత్ ఎవరు సార్ తెచ్చారు? అభినవ్ భారత్, అభినవ్ భారత్ తెచ్చింది వీర దామోదర్ సావర్కర్, వీడి సావర్కర్, వీర దామోదర్ సావర్కర్. ఈ కేసులో ఏమైంది సార్? సేమ్ అదే, గన్ షూటింగ్ అయింది. ఎవరి మీద సార్? ఐఏఎస్ ఆర్ డిఎం ఫ్రమ్ నాసిక్. నాసిక్ ఐఏఎస్ మీద డైరెక్ట్గా గన్ షూట్ చేశారు. ఎవరు చేశారు? అది ఇంపార్టెంట్ కాదు, అయినా మీకు పేరు చెప్తున్నాడు కానీ ఇంపార్టెంట్ కాదు. అనంత్ లక్ష్మణ్. అనంత్ లక్ష్మణ్ పేరు ఇంపార్టెంట్ కాదు. రిమెంబర్, నాసిక్ కాన్స్పిరసీ కేస్ ప్లాన్ ఎవరిది? అభినవ్ భారత్. అభినవ్ భారత్ ఎవరు తెచ్చారు? వీర్ దామోదర్ సావర్కర్. అంతే. క్లియర్? క్లియర్? ఐ హ్యావ్ అ సి నాసిక్ కాన్స్పిరసీ కేస్. ఓకే, ఇవన్నీ పేర్లు అవసరం లేదు, ఇది అన్ని పేర్లు అవసరం లేదు. ఈయన ఏం తెచ్చారు? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని, బికాజ్ ఇది మన పీడిఎఫ్లో లేదు. క్లియర్? ఇది ఎవరు తెచ్చారు? ఈయన తెచ్చింది అభినవ్ భారత్. ఈ కేసుని ఎగ్జిక్యూట్ ఎవరు చేశారు? అనంత లక్ష్మణ్ కర్కరే. అంతే. ఈ 3 పేర్లు అవసరం లేదండి, బుర్రను ఎక్కువ స్ట్రెస్ చేయకండి. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ కాకోరీ కాన్స్పిరసీ కేస్. కాకోరీ కాన్స్పిరసీ కేస్. కాకోరీ కాన్స్పిరసీ కేసులో ఏమైంది? ఒక్క ట్రైన్ని దొంగలించారు, మొత్తం ఒక ట్రైన్ని లూట్ చేశారు. రెవల్యూషనరీ అటెంప్ట్ టు లూట్ గవర్నమెంట్ ట్రెజరీ టు ఫండ్ ద ఫ్రీడమ్ స్ట్రగల్. ఫ్రీడమ్ స్ట్రగల్. ఇది ఎప్పుడు జరిగింది? ఇయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1925. ఇక్కడ 3 పేర్లు మాత్రమే ఇంపార్టెంట్. ఏంటి సార్ అది? రామ్ ప్రసాద్ మిస్విల్, అష్ఫాకుల్లా ఖాన్. ఓకే, ఈ 2 పేర్లు చాలు. బట్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ సచీంద్రనాథ్ సిన్హా కూడా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఇవేమి ఇంపార్టెంట్ కాదు. క్లియర్? అర్థమైంది కదా? రామ్ ప్రసాద్ మిస్విల్, అష్ఫాకుల్లా ఖాన్ కాకోరీ కాన్స్పిరసీ కేసుని ఎగ్జిక్యూట్ చేశారు. క్లియర్? అయితే కాకోరీ కాన్స్పిరసీ కేస్ ఏ ఆర్గనైజేషన్ ద్వారా ప్లాన్ చేసింది? హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. ఇదే ఆర్గనైజేషన్ తర్వాత వెళ్ళి హెచ్ఎస్ఆర్ఏలా మారుతుంది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్గనైజేషన్, హెచ్ఎస్ఆర్ఏ. ఓకే, క్లియర్? డన్? ఓకే సార్. అయితే ఈ కాకోరీ కాన్స్పిరసీ కేసు అయిపోయింది. ఫస్ట్ ఒకసారి గుర్తించుకోండి. ఫస్ట్ మీకు చెప్పాను చాపేకర్ బ్రదర్స్ కేస్. రెండోది మీకు చెప్పాను ఒకటి కలకత్తాలో, ఒకటి మహారాష్ట్రలో. అలీపూర్ కాన్స్పిరసీ కేస్, నాసిక్ కాన్స్పిరసీ కేస్. అలీపూర్లో ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్. నాసిక్లో వీర్ దామోదర్ సావర్కర్, అనంత లక్ష్మణ్. నాలుగోది మీకు చెప్పాను కాకోరీ కాన్స్పిరసీ కేస్. కనెక్షన్ మర్చిపోకండి. నెక్స్ట్ వస్తుంది లాహోర్ కాన్స్పిరసీ కేస్. ఇది మీకు అందరికీ తెలిసిందే. మన భగత్ సింగ్ గారు
సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు వేశారు. క్వశ్చన్ 1, ఎందుకు వేశారు? ఎందుకంటే అక్కడ పబ్లిక్ సేఫ్టీ బిల్ పాస్ చేస్తున్నారు. ఈయనకి ఆ బిల్ నచ్చలేదు. ఎందుకంటే ఆ బిల్లో కొన్ని యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ ఉన్నాయి. పబ్లిక్ సేఫ్టీ బిల్, దానికోసం బాంబు వేశారు. క్వశ్చన్ 2 విధాలుగా రావచ్చు. భగత్ సింగ్ ఎందుకు బాంబు వేశారు? ఆ బాంబు వల్ల ఏ ప్రాణం పోలేదు, కానీ బాంబు ఎందుకు వేశారు? పబ్లిక్ సేఫ్టీ బిల్ కోసం. దాని against గా బాంబు వేశారు. ఓకే, క్లియర్, డన్. ఓకే, సో లాహోర్, ఇప్పుడు క్వశ్చన్ భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. ఓకే, చంద్రశేఖర్ ఆజాద్. ఈ 4 పేర్లు ఇంపార్టెంట్. ఇక్కడ బుర్ర పెట్టకండి. క్లియర్. రాహుల్ కాన్స్పిరసీ కేస్ ఇయర్ గుర్తుంచుకోండి. మన ఏపీపీఎస్సీలు ఎక్కువ డీప్గా వెళ్ళడు. వాడు ఏమంటాడు? కాకోరీ కాన్స్పిరసీ కేస్, లాహోర్ కాన్స్పిరసీ కేస్, నాసిక్ కాన్స్పిరసీ కేస్, అలీపూర్ కాన్స్పిరసీ కేస్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంతే, అంతే. సో రిమెంబర్ దిస్. క్లియర్. అయితే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళు ముగ్గురికైతే ఉరిశిక్ష వేశారు. ఓకే, కానీ చంద్రశేఖర్ ఆజాద్ chose to shot himself. క్లియర్. ఓకే, ఓకే. గదర్ పార్టీ గురించి మీ అందరికి తెలిసిందే. ఇందులో కొత్తగా ఏం లేదు. 1913లో ఫార్మ్ అయింది. క్లియర్. ఎవరు తెచ్చారు? ఈ పేర్లు ఇంపార్టెంట్ కాదు, ఈ పేర్లు ఇంపార్టెంట్. లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బకానా. లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బకానా. ఇదంతా నోట్స్లో రాసింది, సో వరీ అవ్వకండి. లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బకానా. క్లియర్. ఓకే, ఒక్క మంచి ఫ్యాక్ట్ చెప్తాను. యూపీఎస్సీ కోసం కాదు, ఏపీఎస్సీ కోసం కాదు. రిమెంబర్, కర్తార్ సింగ్ సరాబా చూస్తున్నారా? భగత్ సింగ్కి ఎప్పుడైతే ఉరిశిక్ష వేశారో ఆయన పాకెట్లో ఈయన ఫోటో కనిపించింది. అంటే భగత్ సింగ్కి ఎంత విశ్వాసం ఈయన మీద. హీ వాజ్ ద ఐడల్ ఆఫ్ భగత్ సింగ్, కర్తార్ సింగ్ సరాభా. క్లియర్. మీకు గుర్తుంటే ఈ పేరు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు చెప్పాను పర్సనాలిటీస్ క్లాస్లో. ఈయన జపాన్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో గుర్తుందా? రాస్ బిహారీ బోస్. క్లియర్. నౌ ద లాస్ట్ ఈస్ చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్. చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ 1930లో జరిగింది. 1930లో జరిగింది. ఇదేం చేశారు సార్ వీళ్ళు? సేమ్ ఒక పోలీస్ ఆర్మరీ, అంటే ఒక పోలీస్ స్టేషన్ని రైడ్ చేశారు. ఎందుకు రైడ్ చేశారు? ఫర్ గన్స్ అండ్ అమ్యునిషన్స్. ఫర్ గన్స్ అండ్ అమ్యునిషన్స్. దానికోసం ఒక పోలీస్ స్టేషన్ని రైడ్ చేశారు, ఒక పోలీస్ ఆర్మరీని రైడ్ చేశారు. ఇది ఎవరు తెచ్చారు? సూర్యసేన్. ఒకసారి యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది, సూర్యసేన్ ముందు ఎవరు? టీచరా, లాయరా, ఏంటి? హీ వాజ్ అ ఫేమస్ టీచర్, అందుకే ఈయన్ని మాస్టర్ డా అని కూడా చెప్పేవారు. మాస్టర్ డా, మాస్టర్ డా. క్లియర్. సో రిమెంబర్ సూర్యసేన్. ఓకే, దీస్ 2 నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మెయిన్స్లో కూడా కోట్ చేసుకోవచ్చు. ప్రీతిలత వడ్డేడర్ అండ్ కల్పనా దత్. ఈ ఏం పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్. సూర్యసేన్, ప్రీతిలత వడ్డేడర్, కల్పనా దత్. ఈ పేర్లు ఎక్కడ వస్తున్నాయి? చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్. చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ 1930. క్లియర్. సో దిస్ వాస్ ద క్లాస్ ఆన్ రివల్యూషనరీస్. మీకు దగ్గర ఒక 8 to 9 రివల్యూషనరీస్ చెప్పాను, రివల్యూషనరీ యాక్ట్స్. ఒకసారి రివైజ్ చేసుకోండి. చాపేకర్ బ్రదర్స్ కేస్, అలీపూర్ కాన్స్పిరసీ కేస్, ప్రఫుల్ల చాకి అండ్ ఖుదీరామ్ బోస్, నాసిక్ కాన్స్పిరసీ కేస్, వీర దామోదర్ సావర్కర్, ఓకే, అనంత లక్ష్మణ్, కాకోరీ కాన్స్పిరసీ కేస్ 1925, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఓకే, మన లాహోర్ కాన్స్పిరసీ కేస్ భగత్ సింగ్, చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ 1930, ప్రీతిలత వడ్డేడర్ అండ్ మన కల్పనా దత్, ఓకే, అండ్ గదర్ పార్టీ. గదర్ 7. ఓకే, డన్. ఎనీ డౌట్స్ టిల్ నౌ? డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. యూ హ్యావ్ మై నంబర్, యూ హ్యావ్ మై టెలిగ్రామ్ ఐడి, యూ కెన్ మెసేజ్ మీ ఎనీవేర్. క్లియర్. నోట్స్లో ఏమైనా అర్థం కాకపోతే కూడా మెసేజ్ చేయండి. నౌ టాపిక్ 3,
స్ప్రెడ్ ఆఫ్ కమ్యూనిజం. ఇందులో ఎక్కువ ఉండదు, ఒక 2 పాయింట్స్ మాత్రమే ఉంటుంది. కమ్యూనిజం ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మన ఇండియాలో? సి 1925లో, సారీ 1920లో ఎంఎన్ రాయ్ గారు ఒక పార్టీ తెచ్చారు. ఆ పార్టీ ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కానీ క్వశ్చన్ ఏమొస్తుంది? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాస్ ఫౌండ్ ఇన్ బెంగాల్ బై ఎంఎన్ రాయ్. అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంఎన్ రాయ్ ద్వారానే వచ్చింది, కానీ ఇండియాలో కాదు. ఇది వచ్చింది తాష్కెంట్లో. తాష్కెంట్ ఎక్కడ? ఉజ్బెకిస్తాన్లో. తాష్కెంట్ ఎక్కడ? ఉజ్బెకిస్తాన్లో. అర్థమవుతుందా? సో రిమెంబర్ దిస్ థింగ్. తాష్కెంట్ ఈజ్ ఇన్ ఉజ్బెకిస్తాన్. సిపిఐ తెచ్చింది ఎంఎన్ రాయే. ఎంఎన్ రాయ్ ఇండియానే, కానీ వెళ్ళి తాష్కెంట్లో ఫౌండ్ చేశారు. అయితే మన ఇండియాలో ఎప్పుడు వచ్చింది సార్? ఇండియాలో 1925లో వచ్చింది. మీకు అర్థమవుతుందా? క్లియర్? ఓకే. సో అంటే దగ్గర దగ్గర 1920 నుంచి కమ్యూనిజం స్టార్ట్ అవ్వడం మొదలైంది. కమ్యూనిజం స్టార్ట్ అవ్వడం మొదలైంది. మీకు మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఏంటది? 1920 నుంచి ఆబ్జెక్టివ్స్ యాడ్ అయ్యాయి మన నేషనల్ ఫ్రీడమ్లో. ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అందులో మీరు కమ్యూనిజం రాయకపోతే అది వేస్ట్ అండి. మీకు అర్థమవుతుందా? క్లియర్? ఓకే. నౌ సెకండ్ పాయింట్ ఏంటి? పేషావర్ కాన్స్పిరసీ కేస్. ఆ టైంలో బ్రిటిషర్స్కి కమ్యూనిజం అంటే చాలా భయం. ఎందుకు? బికాస్ బ్రిటన్ వాళ్ళు రష్యాలో చూశారు కమ్యూనిజం పేరుతో ఎటువంటి దారుణాలు జరిగాయో, ఎలా ఇండిపెండెన్స్ వచ్చిందో. కమ్యూనిజం వల్ల చైనా వాళ్ళు ఎలా ఇండిపెండెన్స్ అంటే ఎలా రైట్స్ అవుతున్నాయో. అందుకే కమ్యూనిజం పేరుతోనే వీళ్ళకి భయం అనమాట. క్లియర్? పేషావర్ కాన్స్పిరసీ కేస్, ఇది కూడా కమ్యూనిజం సంబంధించిందే. పేషావర్ ఇస్ ఇన్ పాకిస్తాన్. ఇది ఎప్పుడు జరిగింది సార్? 1922లో జరిగింది. ఏంటి జరిగింది సార్? చాలా మంది కమ్యూనిస్ట్ ఏం చేస్తున్నారంటే మెల్లమెల్లగా చిన్న చిన్న రూట్స్ నుంచి, ఫ్రమ్ పేషావర్ నుంచి సీక్రెట్ రూట్స్ నుంచి ఇండియాలో ఎంటర్ అవుదామని చూశారు. ఇండియాలో ఎంటర్ అయ్యి ఏదో ఒక పెద్ద ప్లాన్ చేద్దామని చూశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు పట్టేసుకున్నారు. దిస్ వాస్ పేషావర్ కాన్స్పిరసీ కేస్. ఇందులో పేర్లు ఏంటి సార్? అవసరం లేదు. క్లియర్? మూడోది 1924లో కాన్పూర్ బోల్షెవిక్ కేసు జరిగింది. బోల్షెవిక్ అంటే ఏంటి సార్? ఇది రష్యాకు సంబంధించిన వర్డ్ ఇది. ఓకే, బోల్షెవిక్ రివల్యూషన్, మెన్షెవిక్ రివల్యూషన్. క్లియర్? రష్యాలో కమ్యూనిజం వచ్చిన తర్వాత ఈవెన్ దే వాంటెడ్ టు స్ప్రెడ్ ద కమ్యూనిజం త్రూ అవుట్ ద ఇండియా. అంటే ఈ కమ్యూనిజం మొత్తం వరల్డ్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో ఈ రష్యన్స్ వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. క్లియర్? అందుకే కాన్పూర్లో అడుగేశారు. ఓకే, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎంఎన్ రాయ్ గారు ఉంటారు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఓకే, సో కాన్పూర్ బోల్షెవిక్ కేస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు కమ్యూనిజం. ఇందులో ఎంఎన్ రాయ్ చేయి కూడా ఉంది. ఇయర్ గుర్తుంచుకోండి చాలు. క్లియర్? ఓకే. కానీ త్వరలో బ్రిటిష్ వాళ్ళు తెలిసిపోయింది, వచ్చి వీళ్ళందరినీ పట్టేసుకున్నారు. ఇది అక్కడితోనే సమాప్తం అయిపోయింది. నౌ ద లాస్ట్ థింగ్ ఈజ్ మీరట్ కాన్స్పిరసీ కేస్. ఇది జరిగింది 1929లో. ఓకే, ఇక్కడ కూడా అందరూ అరెస్ట్ అయిపోయారు. ఎవరు ఎవరు కూడా బ్రిటిషర్స్ ఎవరిని కూడా వదలలేదు. ఎందుకంటే మీకేం చెప్పాను, బ్రిటిషర్స్కి కమ్యూనిజం అంటే భయం. క్లియర్? ఓకే, సో ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. సిపిఐ ఎక్కడొచ్చింది? ఇండియాలో వచ్చిందా? నో సార్. పేషావర్ కాన్స్పిరసీ కేస్, మీరట్ కాన్స్పిరసీ కేస్, కాన్పూర్ బోల్షెవి కాన్స్పిరసీ కేస్. ఒకవేళ మీకు పేర్లు కావాలనిపిస్తే చాట్ జీపీటీ చేసుకోండి. ఒక 2 పేర్లు మాత్రమే రాసుకోండి. 10 పేర్లు రాయకండి, అనవసరంగా మైండ్కి స్ట్రెస్గా ఉంటుంది. క్లియర్? ఓకే, డన్. ఓకే సార్ రివల్యూషనరీస్లో ఒకటి చెప్పలేదు మీరు. ఎస్, రాసుకోండి ఇది కూడా. మన ఆజాద్ హింద్ ఫౌజ్. ఎలా మర్చిపోయాం ఇది? చ రివల్యూషనరీ యాక్ట్స్లో ఇది ఎలా మర్చిపోయాం మనం? రాసుకోండి 7th పాయింట్ రివల్యూషనరీ యాక్ట్లో ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ బై సుభాష్ చంద్రబోస్. ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందో తెలుసా మీకు?
ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ గారు మన క్రియేట్ చేశారు. ఆర్ సుభాష్ చంద్రబోస్ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ. ట్రూవా? అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఫౌండ్ చేసింది మోహన్ సింగ్. మోహన్ సింగ్. క్లియర్? అర్థమైందా? అర్థం అవ్వలేదా? క్లియర్? అయితే ఆజాద్ హింద్ ఫౌజ్ సింగపూర్ వెళ్ళింది. సింగపూర్ నుంచి కూడా ఫార్మ్ అయింది. జర్మనీ కూడా వెళ్ళింది. మయన్మార్ కూడా వెళ్ళింది. అంటే మొత్తం మొత్తం ఊర్లు తిరిగి 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 ఒక ఏరియాలో వీళ్ళు ఆర్మీ ఫామ్ చేశారు. క్లియర్? ఓకే, డన్. సుభాష్ చంద్రబోస్ ఒక మిలిటరీ హెడ్లా అపాయింట్ చేయబడ్డారు. క్లియర్? అంటే ఆయన ఆర్మీని ఎలా నడపాలి అని ఇన్ఛార్జ్ తీసుకున్నారు. అక్కడ 4 రెజిమెంట్స్ ఉండేవి. 4 రెజిమెంట్స్ ఉండేవి. ఫస్ట్ రెజిమెంట్ పేరు మహాత్మా గాంధీ రెజిమెంట్. మీకు చెప్పాను కదా, సుభాష్ చంద్రబోస్ గారికి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. క్లియర్? అందుకే ఆయన పేరు మీద ఒక రెజిమెంట్ పెట్టారు. రెండో రెజిమెంట్ పేరు జవహర్ లాల్ నెహ్రూ రెజిమెంట్. మూడో రెజిమెంట్ పేరు చంద్రశేఖర్ ఆజాద్ రెజిమెంట్. నాలుగో రెజిమెంట్ పేరు ఆయన సొంత పేరు సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్. క్లియర్? ఓకే, డన్. అయితే ఈ ఆజాద్ హింద్ ఫౌజ్కి 2 హెడ్ క్వార్టర్స్ ఉండేవి. 2 హెడ్ క్వార్టర్స్. ఫస్ట్ హెడ్ క్వార్టర్ సింగపూర్, సెకండ్ హెడ్ క్వార్టర్ రంగూన్. సింగపూర్ రంగూన్, సింగపూర్ రంగూన్, సింగపూర్ రంగూన్. గుర్తుంచుకోండి, ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇంపార్టెంట్ అయి ఉంటుంది. క్లియర్? 1 సెకండ్ గైస్. హలో గురుగారు, నాకు చిన్న జ్వరం వచ్చింది, రేపు నేను వస్తా. అంటే జ్వరం వచ్చింది, ఇంకా తగ్గిపోయింది. లేదు అంత తెలిసి సారీ గైస్, సారీ. ఓకే, క్లియర్, డన్. అయితే ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ 1943లో సింగపూర్లో సెటిల్ చేద్దాం అనుకుంది. 1943లో సింగపూర్లో ఒక బ్యాటిల్ ఫీల్డ్ అరేంజ్ చేసింది. మెల్లమెల్లగా మయన్మార్ రూట్తో ఇండియాకి వచ్చారు వీళ్ళు. ఇండియాకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి తెలిసిన మీకు స్టోరీ అంతా. బ్రిటిష్ వాళ్ళ మోరాల్ డౌన్ అయింది. ఓకే, ఆల్దో దే వాన్, కానీ బ్రిటిష్ వాళ్ళ మోరాల్ చాలా డౌన్ అయిపోయింది. మరి ఇంకా ఇండియాలో ఉండలేము అని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. క్లియర్? ఎందుకంటే చిన్న ఆర్మీ తేలేదు ఆయన, చాలా పెద్ద ఆర్మీ తెచ్చారు సుభాష్ చంద్రబోస్ గారు. క్లియర్? సో ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని బ్రిటిష్ వాళ్ళు ఎలాగోకలా ఓడించారు. కానీ ఓడించిన తర్వాత కూడా ముగ్గురు మిగిలారు. అంటే మిగలడం కాదు, అంటే 3 ఆర్మీ కమాండర్స్ మిగిలారు. ఎవరు సార్ వాళ్ళు? ప్రేమ్ సైగల్ ఒక హిందూ, షానవాజ్ ఖాన్ ఒక ముస్లిం, గురుబక్ష్ సింగ్ ఢిల్లో ఒక పంజాబీ. వీళ్ళు ముగ్గురు కూడా కమాండర్స్, ఆర్మీ కమాండర్స్. వీళ్ళు ముగ్గురిని ఉరి తీద్దామని మంచి మూడ్లో ఉంది బ్రిటిష్. ఎందుకంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఓడించడం సరిపోదు, ఆ మానసికత్వం కూడా చంపాలి కదా, ఆ మైండ్ సెట్ని కూడా చంపాలి కదా. సో దానికోసం వీళ్ళని రెడ్ ఫోర్ట్ మీద హ్యాంగ్ చేద్దామని అనుకున్నారు. అందరి ముందు రెడ్ ఫోర్ట్ మీద హ్యాంగ్ చేద్దాం అనుకున్నారు. క్లియర్? సో వీళ్ళని కాపాడడానికి మొత్తం టీం దిగింది. జవహర్ లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రు అందరూ దిగారు. పెద్ద పెద్ద లాయర్లు అందరూ దిగారు. ఓకే, ఒక్కసారి యూపీఎస్సీలో క్వశ్చన్ కూడా వచ్చింది. మన ప్రేమ్ సైగల్, గురుబక్ష్ సింగ్ ఢిల్లో, షానవాజ్ ఖాన్ ఎందుకు ఫేమస్ అయ్యారు? వై ఆర్ దే నోన్ ఫర్? దే ఆర్ నోన్ ఫర్ INA ట్రయల్స్, ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి స్యూ చేసి కోర్టు మీద నించోపెట్టి ఉరి శిక్ష తీద్దామని డిసైడ్ అయిపోయారు. కానీ మన లీగల్ టీం మొత్తం రెడీగా ఉంది డిఫెండ్ చేయడానికి. క్లియర్? నౌ ద లాస్ట్ పాయింట్, లాస్ట్ రివల్యూషనరీ యాక్ట్ ఇన్ ఇండియా వాజ్ రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ. ఆర్మీలో యుద్ధం జరిగిపోయింది, ఒక నేవీ మాత్రమే మిగిలింది. సో నౌ
రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ 1946 జరిగింది. క్లియర్. క్వశ్చన్ 1. క్వశ్చన్ ఎలా వస్తుంది? ఇది ఎక్కడ జరిగింది? బెంగాల్లోనా, మద్రాస్లోనా, బాంబేలోనా? ఇది జరిగింది బాంబే హార్బర్లో. ఇది మొదలైంది బాంబే హార్బర్లో. రెండోది, ఏ షిప్లో మొదలైంది? హెచ్ఎంఎస్ తల్వార్. హెచ్ఎంఎస్ తల్వార్. ఓకే. నౌ మూడోది, ఎలా ఎందుకు అయింది? ఫస్ట్ రీజన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఐఎన్ఏ మన ఈ ముగ్గురికి ఉరిశిక్ష తీద్దాం ఉన్నారు కదా, సో దానివల్ల దేశం మొత్తంలో రైట్స్ జరిగాయి. ఫస్ట్ అది. సెకండ్, రెస్పెక్ట్. బ్రిటిష్ వాళ్ళకి, యూరోపియన్ నేవీ సేలర్స్కి ఇచ్చినంత రెస్పెక్ట్ మన ఇండియన్స్కి ఇవ్వలేదు. మూడోది, డబ్బులు. బ్రిటిష్ వాళ్ళ శాలరీ 10,000 అయితే మన వాళ్ళ శాలరీ 1,000 రూపాయలు అన్నట. ఇంత తేడా ఉండేది. రేసిజం. ఓకే. సో చాలా రీజన్స్ ఉన్నాయి. డన్. ఓకే. సో దిస్ ఈజ్ రాయల్ ఇండియన్ మ్యూటినీ. క్వశ్చన్ వస్తే ఎక్కడ జరిగింది, ఓకే, ఏ షిప్లో జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది. మై మంత్ర ఈజ్ హిస్టరీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ప్లస్ ప్లేస్. అంతే. క్లియర్. ఓకే. నౌ లెక్చర్ 9 కూడా నేను ఇందులోనే కలిపేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు డిలే మోర్. నౌ దిస్ ఈస్ టైమ్ ఫర్ లెక్చర్ 9. ఏంటి సార్ ఇది? దిస్ ఈజ్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఏంటి సార్ ఈ క్లాస్? కాసేపు ఆగండి, మీకు తెలుస్తుంది. క్లియర్. దీని తర్వాత ఒకటే లెక్చర్ ఉంటుంది, లెక్చర్ 10. అందులో ఎక్కడా లేని పాయింట్స్, టెస్ట్ సిరీస్లో వచ్చే పాయింట్స్, కొన్ని పీవైక్యూస్లో వచ్చాయి, ఆ పాయింట్స్ మొత్తం కవర్ చేస్తాం. క్లియర్. కాంగ్రెస్ సెషన్స్ ఇంపార్టెంట్ ఏంటి, ఎవరు హెడ్ చేశారు, బ్లా బ్లా బ్లా, అవన్నీ పాయింట్స్. కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకి హెడ్ ఎవరు, క్లియర్. అలాంటివి చిన్న చిన్న పాయింట్స్ అన్ని మనం ఒక జీకేలా రాసుకుంటాం. క్లియర్. బట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ లాస్ట్ ఎక్సర్సైజ్. దీని తర్వాత ఒక క్విజ్ పెడదాము. ఆ క్విజ్లో ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు రీడ్ థరోలీ. క్లియర్. ఓకే. లెట్ us స్టార్ట్ ద క్లాస్ నౌ. ఇప్పుడు సి పాయింట్ నెంబర్ 1. 1935లో ఎలక్షన్స్ జరిగాయి, అవునా కాదా? 1935లో ఎలక్షన్స్ జరిగాయి, జనరల్ ఎలక్షన్స్. 1937లో తెలిసింది కాంగ్రెస్ చాలా మటుకు ఆ ఎలక్షన్లో గెలిచింది. ఓకే. 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. క్లియర్, అవునా కాదా? ఈ వరల్డ్ వార్ 2లో సోల్జర్స్ కావాలి. ఎవరి దగ్గరికి వచ్చారు బ్రిటిషర్స్? ఇండియన్స్ దగ్గరికి వచ్చారు. అయ్యా ఇండియా, మాకు సోల్జర్స్ కావాలి, కొంచెం సపోర్ట్ చేయండి అని. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి అడగకుండానే అమెరికాకు ఏంటి చెప్పింది? ఇండియా మా సపోర్ట్లోనే ఉంది, ఇండియన్స్ మనకి సపోర్ట్ చేస్తున్నారు, ఇండియన్స్ సోల్జర్స్ మనతో వస్తున్నారు. మమ్మల్ని అడిగారా? అడగలేదు. పోనీ సోల్జర్స్ అడిగారా? అడగలేదు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిజైన్ చేసింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, క్వశ్చన్ రావచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు రిజైన్ చేసింది, ఎందుకు రిజైన్ చేసింది? ఎందుకంటే మమ్మల్ని అడగకుండానే మీరు ఎలా చెప్పారు దట్ వీఆర్ సపోర్టింగ్ యూ. ఓకే. ఎప్పుడైతే ఐఎన్సి రెసిగ్నేషన్ ఇచ్చిందో అప్పుడు ముస్లిం లీగ్ ఏం చేశారు? చిన్న గేమ్ ఆడారు. దే సెలబ్రేటెడ్ డెలివరెన్స్ డే. ఈ డెలివరెన్స్ డే అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెలివరెన్స్ డే? ముస్లిం లీగ్ ఏం చెప్పిందంటే, ఐఎన్సి రిజైన్ చేసింది కదా, మాకు ఐఎన్సి ఇష్టం లేదు కూడా, ఐఎన్సి పరిపాలన బాగాలేదు, ఇది ఎంత గెలిచినా ఈ పార్టీయే బాగాలేదు అసలు. అంటే ఐఎన్సి రెసిగ్నేషన్ మీద హ్యాపీ అయిందన్నమాట. ఆ హ్యాపీనెస్ కోసం డెలివరెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం. క్లియర్. సో క్వశ్చన్ రావచ్చు, డెలివరెన్స్ డే ఏంటి, ఎవరు సెలబ్రేట్ చేశారు, ఐఎన్సి రెసిగ్నేషన్ ఏంటి? క్లియర్. సో దీని తర్వాత 1940లో లాహోర్లో సెషన్ అయింది. ఎవరిది? ముస్లిం లీగ్ది. ముస్లిం లీగ్ వాళ్ళందరూ కలిసి లాహోర్లో కూర్చున్నారు. అయ్యా ఇంకా మాకు పాకిస్తాన్ కావాలి, ఓకే, ఇంకా మాకు పాకిస్తాన్ కావాలి, కలిసి మేము ఉండలేము, కొత్త పాకిస్తాన్ కావాలి.
కానీ పాకిస్తాన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, కిందన ఉంటుందా, సౌత్లో, నార్త్లో ఉంటుందా, ఈస్ట్లో ఉంటుందా, వెస్ట్లో, అలా ఐడియా ఏం లేదు. ఒక రఫ్గా చెప్పేశాను అనమాట, మాకు వచ్చే సంవత్సరాల్లో పాకిస్తాన్ కావాలి. ఓకే, అంటే ఐడియా ఆఫ్ పాకిస్తాన్ లాహోర్ సెషన్లోనే ముస్లిం లీగ్కి వచ్చేసింది. ఓకే ఓకే ఇప్పుడు అమెరికా నుంచి మళ్ళీ ప్రెషర్ వస్తుంది, బాబు మేము ఓడిపోతాము, ఇండియన్స్ని తెచ్చుకో, జర్మనీ నుంచి హిట్లర్ వస్తున్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇండియన్స్ కావాలి మనకి. ఇప్పుడు ప్రెషర్ మీద ఏం చేసింది బ్రిటిష్ వాళ్ళు 1940లో ఆగస్ట్ ఆఫర్ తెచ్చారు. 1940లో ఆగస్ట్ ఆఫర్ తెచ్చారు. ఈ ఆగస్ట్ ఆఫర్లో ఏంటి రాసింది చెప్దాం కాసేపు తర్వాత. కానీ ఆగస్ట్ ఆఫర్ ఫెయిల్ అయింది. ఆగస్ట్ ఆఫర్ ఫెయిల్ అయింది. క్లియర్? ఓకే, ఇక్కడ గాంధీ గారు ఏం తెచ్చారు? ఎనీవన్, మీకు లాస్ట్ క్లాస్ గాంధీ క్లాస్ కూడా మీకు చెప్పాను, గుర్తెచ్చుకోండి. ఓకే, ఇక్కడ డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారా? కాసేపట్లో డిస్కస్ చేద్దాము. నౌ ఇది ఫెయిల్ అయింది కనుక మళ్ళా ప్రెషర్ వచ్చింది, అయ్యా తెచ్చుకోండి ఇండియన్స్ని అనేసి. 1942లో మళ్ళా ఒక బ్రిటిష్ ఒక లాలీపాప్ తెచ్చారు. ఆ లాలీపాప్ పేరే క్రిప్స్ మిషన్. క్రిప్స్ మిషన్ అది కూడా ఫెయిల్ అయిపోయింది. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఈ మధ్యలోనే మన సి రాజగోపాలాచారి ఒక కొత్త ప్లాన్ తెచ్చారు. ఒక కొత్త ప్లాన్ తెచ్చారు, సిఆర్ ప్లాన్. 1944. క్లియర్? దేనికోసం? ఈ పాకిస్తాన్ గోల్ ఎక్కువైపోతుంది, ఈ పాకిస్తాన్కి ఇండియాకి ఎటువంటి సంబంధం ఉండాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి ఎటువంటి సంబంధం ఉండాలి. ఓకే, కానీ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫెయిల్యూర్. దీని తర్వాత ఇంక కొన్ని మహానుభావులు కలిశారు, దేశాయి లియాఖత్ ప్యాక్ట్ అంటారు. దేశాయి లియాఖత్ ప్యాక్ట్. క్లియర్? అంటే ఇది లాస్ట్ హోప్ అనమాట. అయ్యా ఎందుకు మీకు పాకిస్తాన్ కావాలి, కలిసి ఉందాము, కలిసి బతుకుదాము, కలిసి పలుకుదాము. అయినా ఇది కూడా ఫెయిల్ అయింది. దేశాయి ఐఎన్సీ వాడు, లియాఖత్ ముస్లిం లీగ్ వాడు. క్లియర్? ఇప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళు ఇంకొక లాలీపాప్ తెచ్చారు, దాన్నే వేవెల్ ప్లాన్ అని చెప్పాము. 1944లో వేవెల్ ప్లాన్ వచ్చింది. ఇది కూడా దగ్గర దగ్గర ఫెయిల్ అయింది. ఇప్పుడు తెచ్చారు వాళ్ళు క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ మిషన్, దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క డీటెయిల్స్ మనం కాసేపట్లో తెలుసుకుందాము. క్యాబినెట్ మిషన్ 1946లో వచ్చింది. క్లియర్? ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ సీక్వెన్స్ అర్థమైంది కదా. ఈ సీక్వెన్స్ ఫస్ట్ ఒకసారి వీడియో పాజ్ చేసి లెర్న్ చేయండి. ఒకసారి చూడకుండా ఈ సీక్వెన్స్ రాసుకోండి. ఎందుకు ఆగస్ట్ ఆఫర్ వచ్చింది, ఫెయిల్ అయింది. ఎందుకు క్రిప్స్ మిషన్ వచ్చింది, ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది కాబట్టి. మధ్యలో ఇద్దరు తల దూర్చారు, సిఆర్ గారు, రాజగోపాలాచారి గారు, దేశాయి లియాఖత్ గారు. మళ్ళీ ఒక ప్లాన్ వచ్చింది, ఫెయిల్ అయింది. తర్వాత ఒక ప్లాన్ వచ్చింది. ఓకే, సో ఇలా ఒక బ్లూ ప్రింట్ మీ మైండ్లో ఉండాలి. నౌ లెట్ us డిస్కస్ ఈ ఆగస్ట్ ఆఫర్లో ఏం ఫిట్టింగ్ పెట్టాడు బ్రిటిష్ వాడు. ఆగస్ట్ ఆఫర్లో ఏం ఫిట్టింగ్ పెట్టాడు ఇదంతా నోట్స్లో రాస్తుంది, గాబరా పడకండి. సార్ ఎక్కడి నుంచి చెప్తున్నారు, సోర్స్ ఏంటి, బ్లా 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 చదువుకోండి ఫస్ట్. పీడిఎఫ్లు మార్కెట్లో బోల్డ్ ఉన్నాయి. ఓకే, 1 సెకండ్ గైస్, 1 సెకండ్. ఓకే, ఆగస్ట్ ఆఫర్ హెడ్డింగ్ పెట్టండి, ఆగస్ట్ ఆఫర్. ఓకే, 1940లో ఆగస్ట్ ఆఫర్ వచ్చింది. వెరీ గుడ్. ఇందులో ఏం చెప్పారంటే, మేము మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేస్తాం, మెజారిటీ ఇండియన్స్కి ఇస్తాం. ఇన్నాళ్ళు మెజారిటీ ఇండియన్స్ కాదు, బ్రిటిషర్స్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మెజారిటీ ఇండియన్స్కి ఇస్తాం. అయినా డిఫెన్స్ మా దగ్గరే ఉంటుంది, ఫైనాన్స్ మా దగ్గరే ఉంటుంది, హోమ్ మినిస్ట్రీ మా దగ్గరే ఉంటుంది. ఇంకెందుకు వేస్ట్ మాకు, ఇంకెందుకు వేస్టే కదా. క్లియర్? నౌ మైనారిటీస్కి, అంటే ముస్లిమ్స్కి, మన ఎస్సీ ఎస్టీకి, మైనారిటీస్కి హామీ ఇచ్చారు. ఏంటి హామీ ఇచ్చారు?
బాబు మిమ్మల్ని అడగకుండా ఎటువంటి పవర్ ఐఎన్సీకి కానీ ఇండియాకి కానీ ఇవ్వము. నో పవర్ వుడ్ టేక్ ప్లేస్ వితౌట్ యువర్ పర్మిషన్. దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏ, ఇది బి, వీళ్ళిద్దరికి పడదు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్కి మన రేస్ గుణం సినిమాలో ఇది అల్లు అర్జున్, ఇది వాడు అన్నయ్య, వీళ్ళిద్దరికి పడదు. నేను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఒరే నువ్వు గాబరా పడకరా, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని. దీని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడో దగ్గర వీళ్ళ మధ్యలో ఉన్న దూరాన్ని పెంచుతున్నట్లే కదా. సో దిస్ పాయింట్ వాజ్ నాట్ లైక్డ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మీరు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎపీస్ చేస్తున్నారు. ఎపీస్ అంటే ఏంటి? కావాలని మీ అవసరం కోసం వాళ్ళని దబాయిస్తున్నారు. దబాయించడం కాదు, ఐఎమ్ నాట్ గెటింగ్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ తెలుగు యాక్చువల్లీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. క్లియర్? కానీ ఐఎన్సీ ఏం చెప్పింది? మాకు ఈ ప్లాన్ వద్దు, పో. ముస్లిం లీగ్ కూడా ఏం చెప్పింది? లక్కీగా మాకు కూడా ఈ ప్లాన్ వద్దు, పో. గాంధీ గారు దీనికి విరుద్ధంగా ఏంటి లాంచ్ చేశారు? ఇండివిజువల్ సత్యాగ్రహ. హూ వాజ్ ద ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి చోజన్ బై గాంధీ? ఎనీ వన్? చెప్పాను కూడా మీకు. క్లియర్? ఓకే ఓకే, డన్. ఇప్పుడు రెండోది, క్రిప్స్ మిషన్లో ఏమొచ్చింది? క్రిప్స్ మిషన్లో ఏమొచ్చింది? క్రిప్స్ మిషన్ 1942లో జరిగింది. ఓకే, వెరీ గుడ్ సార్. ఇందులో ఏం జరిగిందంటే, క్రిప్స్ మిషన్ ఫస్ట్ టైం ఆన్ పేపర్ రాశారు, యుద్ధం అయిపోయిన తర్వాత మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము. డొమినియన్ స్టేటస్కి కొలోనియల్ స్టేటస్కి తేడా ఏంటో మీకు పాత క్లాసులో చెప్పాను. క్లియర్? మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము. ఫస్ట్ టైం ఎక్నాలెడ్జ్ చేశారు, ఫస్ట్ టైం. రెండోది అంటే ఆగస్ట్ ఆఫ్లో చెప్పలేదు సార్, ఆగస్ట్ ఆఫ్లో చెప్పారు కానీ పేపర్ మీద రాయలేదు. కానీ క్రిప్స్ మిషన్లో చెప్పారు, పేపర్ మీద కూడా రాశారు. క్లియర్? యుద్ధం అయిపోయిన తర్వాత మీకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసి కొత్త కాన్స్టిట్యూషన్ చూద్దాం. క్లియర్? ఓకే ఓకే. ఈ మూడో పాయింట్ వల్ల ఈ మిషన్ ఫెయిల్ అయింది. ఏంటి సార్ ఆ పాయింట్? ఒకవేళ ఒక ప్రొవిన్స్కి నచ్చలేదు, ఒక ప్రొవిన్స్కి ఆ సభ నచ్చలేదు, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నచ్చలేదు, ఆ కాన్స్టిట్యూషన్ నచ్చలేదు, వాళ్ళ మీద కంపల్షన్ ఏది లేదు. అంటే ఇండియానే జాయిన్ అవ్వాలా, వదలాలా ఇండియాని, కంపల్సరీ జాయిన్ అవ్వడం, అలా కంపల్షన్ ఏమీ లేదు. అంటే అర్థం ఏంటి? సేమ్ ఇండియాలో చాలా చిన్న 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 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నాయి. వాళ్ళేమనుకుంటారు? అయ్యా మేమెందుకు ఇండియాలో జాయిన్ అవ్వాలి, ఇండిపెండెంట్గానే ఉంటామని అనుకుంటారు కదా. ఎవ్రీవన్ వాంట్స్ దర్ ఫ్రీడమ్. క్లియర్? సో ఈ పాయింట్ వల్ల అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా ఎక్సెప్ట్ చేశారు. అర్థమైందా? అందుకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఇది నచ్చలేదు. లక్కీగా ముస్లిం లీగ్ కూడా ఇది రిజెక్ట్ చేసింది. ఎందుకు సార్ ముస్లిం లీగ్ రిజెక్ట్ చేసింది? ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఓకే, రేపు మనం పాకిస్తాన్ క్రియేట్ చేసుకున్నాము, ఉన్నాము, కానీ పవర్ మళ్ళా బ్రిటిష్ వాళ్ళ దగ్గరే కదా ఉంటుంది. ఎందుకంటే డొమినియన్ స్టేటస్ అంటే ఫుల్ ఇండిపెండెన్స్ కాదు. హెడ్ ఆఫ్ ద స్టేట్ విల్ బి బ్రిటిషర్. క్లియర్? డన్. ఓకే. నౌ మూడోది, మన సి రాజగోపాలాచారి గారు ఏం తెచ్చారు సార్ సిఆర్ ప్లాన్లో? ఇందులో ఏమొచ్చిందంటే, ఎక్కడెక్కడ ముస్లిం ప్లేసెస్ ఉన్నాయో అక్కడెక్కడ ఎలక్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి, ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. క్లియర్? అంటే సిఆర్ గారి ఉద్దేశం ఏంటి? బాబు కాంగ్రెస్, బాబు ముస్లిం లీగ్ ఇద్దరు కొట్టుకోకుండా ఇది మన దేశం, కలిసి ఉందాంరా అని ఒక ప్రయత్నం అనమాట. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఇది ముస్లిం డామినేషన్ ఏరియా, ఇది ముస్లిం డామినేషన్ ఏరియా, ఇది ముస్లిం డామినేషన్ ఏరియా. ఓకే, ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ఓటింగ్ చేద్దాం. మీరు ఇండియాతో ఉంటారా? ఓకే, అంటే మీకు సెపరేట్ స్టేట్ కావాలా, లేదా ఇండియాతోనే ఉంటారా? క్లియర్? సో ఓటింగ్ బట్టి డిసైడ్ చేద్దాం. క్లియర్? డన్. ఒకవేళ ఓకే అయితే సరే, మనం
ఒక కామన్ డిఫెన్స్ మినిస్టర్ని, ఒక కామన్ కామర్స్ మినిస్టర్ని, కామన్ కమ్యూనికేషన్ మినిస్టర్ని అపాయింట్ చేసి పాకిస్తాన్కి, హిందుస్థాన్కి ఇచ్చేస్తారు. కానీ ముస్లిం లీగ్ అంటే మొహమ్మద్ అలీ జిన్నా ఏం చెప్పారు, ఈ ఏరియాస్లో ముస్లిం మాత్రమే ఓట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఈ ఏరియాలో హిందూస్ కూడా ఉండొచ్చు, సిక్ కూడా ఉంటారు, చాలామంది ఉంటారు, కానీ వాళ్ళందరూ ఓట్ చేయరు. అక్కడ ఉన్న ముస్లిమ్సే ఓట్ చేస్తారు. ఇక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టాడు మళ్ళీ ఎవరు, మొహమ్మద్ అలీ జిన్నా గారు. దానివల్ల సిఆర్ గారు ఏం చెప్పారు, బాబు నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. క్లియర్? ఓకే. ఐఎన్సి కూడా రిజెక్ట్ చేసింది బికాస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పటి వరకు 2 నేషన్ థియోరీని యాక్సెప్ట్ చేయలేదు. పాకిస్తాన్ వద్దండి, ఇండియా కూడా వేరేగా ఫామ్ చేయకూడదండి. అంటే ఇట్ షుడ్ బి వన్ ఇండియా, దట్స్ ఇట్. తర్వాత వచ్చింది దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్. ఇది ఇంపార్టెంట్ కాదు. ఓకే, మీకు కావాలంటే యూ కెన్ 2 పాయింట్స్ రాసిన నోట్స్లో చదువుకోండి ఒకసారి. బట్ దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇయర్ ఇస్ ఇంపార్టెంట్. దగ్గర 1944 ఆర్ 43 అనుకోండి. క్లియర్? నౌ కమ్స్ ద వేవెల్ ప్లాన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వేవెల్ ప్లాన్, ఇందులో కీవర్డ్ ఉంది షిమ్లా కాన్ఫరెన్స్. షిమ్లా కాన్ఫరెన్స్ క్వశ్చన్ రావచ్చు. షిమ్లా కాన్ఫరెన్స్ ఈజ్ రిలేటెడ్ టు క్రిప్స్ మిషన్, ఆగస్ట్ ఆఫర్, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్. అయ్యా వేవెల్ ప్లాన్. ఓకే, ఇందులో ఏం చెప్పాడు లార్డ్ వేవెల్, ఆ టైం వైస్రాయ్ అప్పుడు. ఇందులో ఏం చెప్పాడు, వైస్రాయ్ కౌన్సిల్లో అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అంటే మినిస్టర్స్ కౌన్సిల్లో అంతా ఇండియన్స్కే ఇచ్చేస్తాము, అన్ని పోస్టులు ఇండియన్స్కే, హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, బ్లా 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 బ్లా. కానీ వైస్రాయ్ పోస్టు, మిలిటరీ కమాండర్ పోస్టు, ఈ 2 కూడా మా దగ్గరే ఉంచుతాము. డిఫెన్స్ కూడా ఇస్తాము, ప్రైమ్ మినిస్టర్ కూడా ఇస్తాము, అన్నీ ఇస్తాము, కానీ ఈ 2 తప్ప. క్లియర్? రెండోది, ముస్లిమ్స్కి మరియు హిందూస్కి మరియు ఎస్సీ ఎస్టీకి మరియు సిక్కులకి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఈ మినిస్ట్రీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిస్ట్రీస్ ఉంటే 3 3 2 2 2 అంటే అలాగా ఈక్వల్ బ్యాలెన్స్ ఉంటుంది అన్ని మతాల్లో. క్లియర్? మూడోది, వీటో పవర్ ఉంటుంది మా దగ్గర. ఎవరి దగ్గర? వైస్రాయ్ దగ్గర. అంటే మేము ఎక్కడ కావాలన్నా ఒక ఈవెంట్ని, ఒక లాని ఆపేయగలము. సో ఇదొక పాయింట్ నచ్చలేదు ఎవరికి, ముస్లిం లీగ్ కూడా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా. ఇంకోటి, ఓకే, సో వేవెల్ గారు మహాత్మా గాంధీని, మొహమ్మద్ అలీ జిన్నాని, అంటే మొత్తం 20 మందిని పిలిచారు. ఎక్కడ? షిమ్లాలో, షిమ్లా కాన్ఫరెన్స్కి. అయ్యా ఇది నా ప్లాన్, దీన్ని నేను వేవెల్ ప్లాన్ అంటాను, ఈ ప్లాన్ని చూడండి, ఒప్పుకోండి, మనం దీన్ని కన్ఫర్మ్ చేద్దాం. క్లియర్? ఓకే. కానీ మళ్ళీ మన ఆలీ గారు ఒక ఫిట్టింగ్ పెట్టాడు, మన జిన్నా గారు ఒక ఫిట్టింగ్ పెట్టారు. ఏంటి సార్ ఆ ఫిట్టింగ్? మన ఆలీ గారు చిన్న ఫిట్టింగ్ పెట్టారు. ఏంటి? ఓన్లీ లీగ్ మెంబర్స్ కుడ్ బి ముస్లిం రిప్రజెంటేటివ్స్ ఇన్ ద కౌన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఐఎన్సీలో కూడా ఉండొచ్చు, ముస్లిం లీగ్లో కూడా ఉండొచ్చు, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్సీలో మన బద్రుద్దీన్ తయ్యబ్జీ గారు ఉన్నారు, ముస్లిం లీగ్లో లియాఖత్ అలీ ఖాన్ ఉన్నారు, ఐఎన్సీలో మౌలానా అబుల్ కలాం గజల్ ఉన్నారు. ఓకే, సో ముస్లిమ్స్ అనే వాళ్ళు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. కానీ జిన్నా గారు ఏం చెప్పారంటే ఈ మినిస్ట్రీస్లో వచ్చే ముస్లిమ్స్ మా పార్టీ నుంచే రావాలి, అంటే వేరే పార్టీ వాళ్ళు కావాలన్నా ముస్లిమ్స్ని అపాయింట్ చేయకూడదు. ఎంత తప్పు మాట ఇది! అంటే క్లియర్గా కనిపిస్తుంది దట్ యూ డోంట్ ఈవెన్ వాంట్ దట్ హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండాలి. యూ డోంట్ వాంట్ దిస్ యాక్చువల్గా. క్లియర్? అండ్ ఇంకో డిమాండ్ ఏంటంటే మాకు కూడా వీటో కావాలి. జిన్నా గారు ఏం చెప్పారో మాకు కూడా వీటో కావాలి. క్లియర్? సరేనా? ఓకే, సో అందుకే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు వచ్చింది క్యాబినెట్ మిషన్. ఓకే, నౌ క్యాబినెట్ మిషన్ ఎగ్జామ్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఒకవేళ వస్తే దీని నుంచే రావాలి. క్లియర్? సో కొంచెం ఫోకస్గా కూర్చోండి.
దీని పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చింది? ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి. ఎందుకు? టు ఫ్రేమ్ అ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. క్వశ్చన్ వస్తుంది, క్యాబినెట్ మిషన్ accepted the two nation theory between India Pakistan. Absolutely no sir. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ని ఒప్పుకోలేదు. పాకిస్తాన్ని ఒప్పుకోలేదు. క్లియర్? ఓకే ఓకే. సో క్యాబినెట్ మిషన్ ఏం చెప్పిందంటే, మన ఒకసారి ఆగండి, ఒక నిమిషం. యా, క్యాబినెట్ మిషన్ ఎందుకు ఫెయిల్ అయింది సార్? క్యాబినెట్ ఎందుకు ఫెయిల్ అయింది? ఫస్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెప్పింది మాకు స్ట్రాంగ్ సెంటర్ కావాలి. కానీ ముస్లిం లీగ్ చెప్పింది మాకు స్ట్రాంగ్ స్టేట్స్ కావాలి, స్ట్రాంగ్ ప్రొవిన్సెస్ కావాలి. అంటే ఎక్కువ పవర్ సెంటర్ దగ్గర ఉండాలి, ఎక్కువ పవర్ స్టేట్ దగ్గర ఉండాలి. ఓకే. నెక్స్ట్, పాకిస్తాన్ మేము ఒప్పుకోము, మాకు పాకిస్తాన్ కావాలి. క్యాబినెట్ మిషన్ కూడా పాకిస్తాన్ ఒప్పుకోలేదు. క్లియర్? క్యాబినెట్ మిషన్ ఏం చెప్పిందంటే, మేము స్టేట్స్ని 3 రకాలుగా మారుస్తాం. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏలో హిందూ మెజారిటీ ఉంటారు, గ్రూప్ బిలో పంజాబ్, సింధ్, నార్త్ వెస్ట్, అంటే గ్రూప్ బి, గ్రూప్ సిలో ముస్లిం మెజారిటీ ఉంటారు. క్లియర్? ఓకే, డన్. ఓకే సార్. ఎలక్షన్స్ ఎలా అవుతాయి సార్? ఎలక్షన్స్ ఈ క్యాబినెట్ మిషన్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఎలా అవుతాయి సార్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ వన్ థింగ్, 3 రకాలుగా మార్చారు. జనరల్ కేటగిరీ, ముస్లిం కేటగిరీ అండ్ సిక్ కేటగిరీ. క్వశ్చన్ దీని మీద కూడా రావచ్చు. ఎన్ని కేటగిరీలు వచ్చాయి క్యాబినెట్ మిషన్ ద్వారా? క్యాబినెట్ మిషన్ ద్వారా వచ్చింది జనరల్ కేటగిరీ, ముస్లిం కేటగిరీ, సిక్ కేటగిరీ. ఓకే ఓకే. సో మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఏంటి? మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఎలా ఎలక్ట్ అవుతారు? ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఏదైతే క్యాబినెట్ మిషన్ తెస్తుందో దాని ఎలక్షన్ ఎలా అవుతుంది? ప్రిన్స్లీ స్టేట్స్ అయితే నామినేట్ చేస్తారు, కానీ బ్రిటిష్ రూల్ స్టేట్స్ అయితే ఎలక్ట్ చేస్తారు. విచ్ మెథడ్? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మెథడ్. ఇది మనం పాలిటీలో చదువుతాము, మీకు గుర్తుంటే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మెథడ్. క్లియర్? ఓకే, డన్. ఓకే, నౌ క్యాబినెట్ మిషన్ ఏం చెప్పిందంటే, రెసిడ్యువరీ పవర్స్ ఎవరి దగ్గర ఉంటుంది? రెసిడ్యువరీ పవర్ అంటే ఐడియా ఉందా మీకు? అంటే ఎక్కడ లేని పవర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 లిస్ట్ ఉంటాయి, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఈ మూడిట్లో లేనిది రెసిడ్యువరీ లిస్ట్, రెసిడ్యువరీ పవర్స్. క్లియర్? వన్ సెకండ్ గైస్, వన్ సెకండ్. యా, ఓకే. రెసిడ్యువరీ పవర్స్ ఎవరి దగ్గర ఉంటుంది? ప్రొవిన్స్ దగ్గర ఉంటుంది. క్యాబినెట్ మిషన్ ఏం చెప్పింది? రెసిడ్యువరీ పవర్స్ ప్రొవిన్స్ దగ్గర ఉంటుంది, రెసిడ్యువరీ పవర్స్ ప్రొవిన్స్ దగ్గర ఉంటుంది. కానీ ఐఎన్సీకి ఏంటి కావాలి? స్ట్రాంగ్ సెంటర్ కావాలి. అంటే రెసిడ్యువరీ పవర్స్ సెంటర్ దగ్గర ఉండాలి. కానీ ముస్లిం లీగ్ ఏంటి కావాలి? రెసిడ్యువరీ పవర్ స్టేట్ దగ్గర ఉండాలి. క్యాబినెట్ మిషన్ కూడా అదే చెప్పింది, రెసిడ్యువరీ పవర్ స్టేట్ దగ్గర ఉంటుంది, ప్రొవిన్స్ దగ్గర ఉంటుంది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ క్యాబినెట్ మిషన్. క్వశ్చన్ ఒకవేళ వస్తే దీని ద్వారా సాల్వ్ అయిపోవాలి. క్లియర్? సరే, అయితే లాస్ట్కి క్యాబినెట్ మిషన్ యాక్సెప్ట్ అయిందా? యాక్సెప్ట్ అయింది, కానీ ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేయలేదు. ముస్లిం లీగ్ తర్వాత గొడవలు చేసి ఆఖరికి పాకిస్తాన్ తీసుకుంది. కానీ ఇండియాలో వచ్చిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దీని ద్వారానే ఫార్మ్ అయింది. క్లియర్? ఓకే, డన్. ఓకే సార్, దిస్ ఈస్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఇప్పుడు ఒక క్లాస్ మాత్రమే మిగులుతుంది, దట్ విల్ బి ఓన్లీ ఫర్ మిస్సలేనియస్ జీకే పాయింట్స్. ఎక్కడ కూడా కవర్ అవ్వలేనివి ఇందులో కవర్ చేస్తాము. ఓకే, క్లియర్?
థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఈ క్లాస్ కూడా రేపటికల్లా ఖతం చేసి ఒక క్విజ్ కాంపిటీషన్ పెడదాం లైవ్ జూమ్ మీద. ఓకే, సో రివైజ్ చేసుకొని రండి. బాయ్.